విశాఖలోని చిలకపేటలో కాల్పుల కలకలం రేపింది. పాత కక్షలతోనే రాజేష్ పై నాటు తుపాకులతో కాల్పులు చేశాడని చెప్పి తెలుస్తుంది. రాజేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికైతే అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కాల్చిన వ్యక్తి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ నాయుడుగా గుర్తించారు ప్రస్తుతానికి పోలీసులు. కానిస్టేబుల్ నాయుడు రాజేష్ మధ్య కొన్నాళ్ళుగా వివాదం రేగుతుంది. పోర్టుకు సంబంధించిన ఏదైతే బొగ్గు ఉందో ఆ బొగ్గు చోరీ విషయంలో వీళ్ళిద్దరికి గొడవ జరిగినట్టు తెలుస్తుంది. దాంతో రాజేష్ ఒక నాటు తుపాకీ తీసుకొచ్చి నాయుడు ఒక నాటు తుపాకీ తీసుకొచ్చి రాజేష్ పై కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. కాల్పులు జరిపిన అనంతరం నాయుడు పరారైనట్టు కూడా పోలీసులు ప్రస్తుతానికైతే తెలియపరిచారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి విశాఖలో ఫైరింగ్ చేశారు. గన్ ఫైరింగ్ అనేది కలకలం రేపుతుంది. అందరు షాక్లో ఉన్నారు. ఆ కానిస్టేబుల్ రిటైర్డ్ కానిస్టేబుల్ అంటే మాజీ అతను కానిస్టేబుల్గా ప్రస్తుతం ఉన్నాడా లేదా అనేది మరిన్ని వివరాలు ఒక్కసారి మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, చెప్పండి, అసలు ఆయన కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడా లేకపోతే ఆయన సస్పెండ్ అయ్యాడా లేకపోతే ఏంటి? ఈ నేపథ్యంలో మనం ఈ విశాఖ గన్ కల్చర్ కాల్పుల నేపథ్యంలో ఎవరైతే రాజేష్ ఉన్నాడో రాజేష్ అలాగే కానిస్టేబుల్ నాయుడు అయితే ప్రస్తుతానికైతే సస్పెన్స్ లో ఉన్నారు. సస్పెండ్ చేశారు ప్రభుత్వం. అయితే వీళ్ళిద్దరూ ఒక ఇష్యూ, ఒక బొగ్గు విషయంలో వీళ్ళిద్దరికి సుపారీ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయుడు ఈ రాజేష్ కి అయితే సుపారీ ఇచ్చారు. ఆ నేపథ్యంలో వీళ్ళకైతే చెడింది. వీళ్ళిద్దరికి కాంటాక్ట్స్ అయితే చెడడంతో ఎవరైతే ఈ కానిస్టేబుల్ అయితే ఉన్నాడో పనిచేస్తున్న నాయుడు నాటు తుపాకీతో ఈ ఫైరింగ్ అయితే చేయించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయం అయితే విశాఖలో కలకలం అయితే రేగింది. అయితే ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాయుడు అసలు ఇల్లీగల్ అప్రోచ్ ఎందుకు అయ్యాడు? అయితే ఎవరైతే ఎవరైతే ఈ కాల్పుల్లో ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళు ఒక డీల్ కుదుర్చుకున్నారో ఆ డీల్ వీళ్ళిద్దరికీ అయితే చెడడం, వీళ్ళిద్దరికీ టర్మ్స్ కుదరకపోవడంతో ఈ కోపాగ్నివేశంతో ఎవరైతే ఈ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాయుడు అయితే ఈ ఘాతకానికి అయితే పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే సస్పెండ్ లో అయితే ఉన్నాడు నాయుడు. ఏదైనా ఈ పోర్టులో దొంగతనంగా ఈ బొగ్గు తరలించే విషయంలో రాజేష్ కి కానిస్టేబుల్ కి అయితే గొడవలు అయితే రేగాయి. గొడవల నేపథ్యంలో ఈ కాల్పులు అయితే జరిగాయని చెప్పి పోలీసులు ఇంట్రాగేషన్ అయితే తెలిసింది. అయితే విశాఖని గన్ కల్చర్ నిజంగా విశాఖ ప్రజలు అయితే ముగ్గురు వేలైతే వేసుకుంటున్నారు. అయితే అర్ధరాత్రి విశాఖలో అయితే ఈ కాల్పులు అయితే జరిగాయి. ఈ కాల్పులు జరగడంతో మొత్తం అంతా పోలీసులు అంతా ఎలర్ట్ అయ్యారని చెప్పాలి. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు అయితే కలకలం జరిగాయి. విశాఖ 1 టౌన్ పాత బస్తీ ఏదైతే ఉందో 1 టౌన్ గా పిలబడే ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ కాల్పులు అయితే అర్ధరాత్రి అయితే జరిగాయి. అయితే రాజేష్ అనే యువకుడిపై కాల్పులు జరిపాడు నోకరాజ్ అన్న వ్యక్తి. అయితే దీనికి ఈ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ పురమాయించాడా లేదంటే వీళ్ళు ఏమైనా తగాదాలు ఉన్నాయా అని చెప్పి అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాయాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు రాజేష్. ఎవరైతే ఈ కాల్పులకి గురయ్యారో ఈ సస్పెండ్ అయిన నాయుడు ఈయన పురమాయించాడా లేదంటే ఇతర వ్యక్తులతో అయితే ఈ రాజేష్ కి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయి ఆ కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఒక నాటు తుపాకీతో కాల్చుకోవడం అనేది అసలు ఎక్కడా లేదు. అలాంటిది గన్ కల్చర్ విశాఖకు పాకిందని చెప్పి విశాఖ ప్రజలు అయితే ముక్కును వేలేసుకుంటున్నారు. ఏదేమైనా ఈ కోణంలో అసలు ఏంటి తగులయ్యాయి, అసలు ఈ నాటు తుపాకీ వీళ్ళకి ఎక్కడొచ్చింది, అర్ధరాత్రి కాల్పులు వెనకాల మరణం ఏంటి అని చెప్పి ఈ కోణంలో అయితే 1 టౌన్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా చికిత్స పొందుతున్న ఎవరైతే గురయ్యారో ఈ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వ్యక్తి దగ్గర నుంచి అయితే సమాచారం అయితే రాబట్టే పనులు అయితే విశాఖ 1 టౌన్ పోలీసులు అయితే ఉన్నారు. ఇది ఈ గన్ కల్చర్ అయితే మటుకి ఎట్టి పరిస్థితులను కరెక్ట్ కాదు. ఇది గంటకి గన్ కల్చర్ కానీ పాకిందంటే చాలా ఘోరాలు జరుగుతాయని చెప్పి విశాఖ ప్రజలు అయితే ఇప్పటికే గోల పెడుతున్నారు. అయితే శివరామకృష్ణ, యాక్చువల్గా వీళ్ళు పోర్టు నుంచి బొగ్గుని దొంగతనం చేసే ఒక మాఫియాగా కన్సిడర్ చేయాలా వీళ్ళని ఏంటి? తప్పకుండా వీళ్ళు దొంగతనంగా బొగ్గు రవాణా చేయడం, ఆ దొంగతనంగా అంటే ఎవరైతే ఈ సస్పెండ్ అయిన కానిస్టేబుల్ అయితే ఉన్నారో ఆ కానిస్టేబుల్ కి పోర్టు 1 టౌన్ పోలీస్ స్టేషన్ అంటే కంపల్సరీగా పోర్టు బొగ్గుకి సంబంధించి సత్సమ్మాలు దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే బయట వ్యక్తులతో ఈ దొంగతనంగా బొగ్గు రవాణా చేసే క్రమంలో వీళ్ళిద్దరికి చెడిందని చెప్పి పోలీస్ వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోపాగ్నేశాలకు వెళ్ళి ఈ నాటు తుపాకీతో కాల్పించడం, అయితే ఈ గన్ కల్చర్ తో అర్ధరాత్రి ఈ గన్తో పేల్చడం అనేది నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇదే కానీ ఈ ముదిరితే ఇంకా చాలా మంది ఈ నాటు తుపాకీలు వెంటబడతారు. నాటు తుపాకీలు తెచ్చుకొని ఎవరిని పడితే అని కాల్చే ఈ గన్ కల్చర్ వస్తే మటుకి చాలా ఘోరంగా తయారవుతుంది. విశాఖ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న విశాఖ కూడా ఈ గన్ కల్చర్ రావడంతో చాలా ఇబ్బంది పడుతుంది. ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది పడతారని చెప్పి ఆ కోణంలో అయితే ఈ నాటు తుపాకీలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి సిఐ దేవుడు బాబు మొత్తం ఆ టీం అంతా ఈ పనిలో ఇంట్రాగేషన్ పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. మనం చూస్తే కనుక విశాఖలోని చిలకపేటలో కాల్పుల కలకరం. అక్కడ పోర్టుకు సంబంధించి ఏదైతే కోల్ మాఫియా ఉందో ఆ మాఫియాకు సంబంధించి కొన్ని గొడవల సందర్భంలోనే అర్ధరాత్రి సమయంలో కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. దీంట్లో నాటు తుపాకులు వాడారు. మరి ఈ నాటు తుపాకులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్న అదే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి రాజేష్ అనే ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఒక కానిస్టేబుల్ నాయుడుగా, ఆయన పేరు నాయుడు, ఆ కానిస్టేబుల్కి సంబంధించి ప్రస్తుతానికి అతన్ని సస్పెండ్ చేశారు. ఈ మాఫియాలో ఆ కానిస్టేబుల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో కానిస్టేబుల్ నాయుడు అలాగే రాజేష్కి మధ్య కొన్నాళ్ళుగా ఈ మాఫియా బొగ్గుకు సంబంధించిన ఈ మాఫియా విషయంలోనే వాళ్ళకు కొన్ని గొడవలు జరిగాయి. మరి ఆ లావాదేవీలకు సంబంధించి, మరి ఆ డబ్బు గురించి, ఆ ట్రాన్సాక్షన్స్ గురించి, ట్రేడ్ గురించి ఏమైనా గొడవలు జరిగాయో ఏంటి మరి కారణం తెలియదు. కానీ వాళ్ళిద్దరైతే రాజేష్ని అయితే ప్రస్తుతానికి నాటు తుపాకులతో కాల్చి దాని తర్వాత నాయుడు అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. నాయుడే దీని వెనుక నడిపించాడు కదంతా అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని నాయుడు కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అలాగే ఈ కేసును దర్యాప్తు చేసే కోణంలో ఆలోచిస్తున్నారు. అసలు